नित्ययानं नित्यनिर्मलं कालं नियतखेलनं सदा यस्य वै धं 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 भवभूतनाश त्रिपुराकारं त्रिनेत्रेश्वरं धं धं धनघोषनादघनगौरीशं प्रतीतेश्वरं झं 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 झणझञ्झनाद जगनं ध्याये शिवं शङ्करं। పునర్నిర్మించబడిన దేవాలయం అత్యంత చారిత్రాత్మకమైన దేవాలయం మాచర్ల చెన్నకేశ్వర దేవాలయం. మరి 13వ శతాబ్దంలో పునర్నిర్మించారు. ఈ రోజు వరకు కూడా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాచర్లకి ఒక చరిత్ర ఉంది. ఆనాడే ఆలయ ప్రవేశం చేయించడం, అన్ని వర్గాల్ని, అలాగే చాపకూడు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం, మరి పౌరుషాలకి ప్రతీకారాలకి మరి ప్రత్యక్ష సాక్ష్యంగా చెన్నకేశవుడు ఆ రోజు నిలవడం, మరి పల్నాటి యుద్ధం ఒక మినీ మహాభారతం. అయితే పల్నాటి యుద్ధాన్ని మాత్రమే చూస్తారు కానీ ఆనాడు చాపకూడు సిద్ధాంతాన్ని కానీ లేకపోతే ఆలయ ప్రవేశాన్ని కానీ ఆనాడే సంస్కరణలకి నాంది పలికిన ప్రాంతం పల్నాడు ప్రాంతం, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం. ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం అన్నమాట. మరి ఈరోజు కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఈ ప్రాంతంలో మరి దశాబ్దాల కలలైన మరి తాగునీరు లేని పరిస్థితుల్లో జలజీవన్ మిషన్ ద్వారా నీరుని అందించే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని, అలాగే వరికపూడి సెలవు ద్వారా 7 దశాబ్దాల కలని చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు ఈరోజు సాకారం చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే ప్రశాంతంగా హాయిగా ప్రభుత్వం ఇచ్చే ఫలాలను అనుభవించండి, మీ జీవితాలని సుఖమయం చేసుకోండి, కక్షలు కార్పణ్యాలకి విద్వేషాలకి దూరంగా ఉండండి. మీరు అభివృద్ధి బాటలో నడవాలి, మీ పిల్లల్ని అభివృద్ధి బాటలో నడిపించుకుని సుఖ సంతోషాలతో ఆ చెన్నకేశవుని ఆశీస్సులతో మీ అందరూ కూడా విరాజిల్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం.